ఎరా ఏమండి ఎలా ఉన్నారా? నేను బాగుంటాం. ఏం ఫోన్ చేయలేదు మన నుంచి. నువ్వు చేసి పనులన్నీ ఎరా నువ్వు మా ఇంటి చెట్లకు కొత్త పనులు ఒకడు అని నాకు పప్పు ఎవడో కూడుకో అబ్బుడు ఒకడో ఎరా. ఇంకా చాలా మంది ఉన్నారులే, మా ఇద్దరు పేర్లు ఎందుకు గానీ. లేదు 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 ఎలా కొత్త పనులు వచ్చి చూడు. కొత్త పనులు చూడాలి కదా, కొత్త పనులు వచ్చి అక్కడ రాజు చెయ్యాలి కదా. ఇప్పుడు ఎక్కడ కంప్లీట్ అయిపోద్ది. ఏదో మమ్మడివారం వచ్చా. మమ్మడివారం అంటే ఇక్కడ మరొల్లో కూర్చో మరొల్లో వెళ్ళాడు. మరవల్లోనే ఉన్నాను కూడా ప్రస్తుతానికి. నేను మరమల నుంచి మమ్మడివారం వెళ్తాడు. ఆల్రెడీ నేను టీవీలో వెళ్తున్నాను కరెక్ట్గా ఎక్కడంటే చెక్ పోస్ట్ కూడా ఆపేయారు జగన్. అక్కడ ఆపేసి రాలేదని తీసుకొస్తున్నారు. రాలేదా మేము మధ్యలో ఉన్నాను. అదే ఇక్కడ గేట్ టోల్ గేట్ ఉంది చూడు, అక్కడేనా జనం అంతా అక్కడే ఉన్నారా? ఈ జనం అంతా పల్లెల నుంచి బొలిస్టప్ నుంచి నీకు అన్ని ఏరియాల నుంచి వచ్చిన జనం అంతా అక్కడే ఉన్నారు. నేను చూసాను కదా జనాన్ని. ఇప్పుడు వెనకాల వచ్చారు వీళ్ళు. నువ్వు చెప్పిన వాళ్ళు ముందు మా ఎంతకన్నా జనం వెళ్ళింది. నేను అక్కడ కరెక్ట్గానే చెక్ పోస్ట్ లో కూర్చోబోతున్నారు. కూర్చో వెళ్ళిపోయి ఉన్నారా? మీకు దాటేసాను కదా అట్లా. వెళ్ళలేదు వెళ్ళలేదు కూర్చోబోతున్నారు. ఇప్పుడు వెళ్ళక ముందే వాళ్ళు జనం వెళ్ళిపోయారు అక్కడికి మమ్మడివారం. అంటే నేను జనం అక్కడ ఆపేయారా? అదే ఆపిన వాళ్ళని ఆపేసారులే. నాకు తెలియదు. మీ దగ్గర ఉన్న జనం కన్నా డబుల్ ఉంటారు, ట్రిపుల్ ఉంటారు. డబుల్ కాదు ట్రిపుల్ ఉందని నేను చెప్తుంటా. నువ్వు చూస్తాడు అంతా అయిపోయిన తర్వాత చెప్పు నాకు. దానికి దీనికి ఎంత తేడా ఉంటుందను. నిజమా? 1.5 కొత్తపాలెం 1.5 అంటే ఈ మొత్తం లోకల్లో కొత్తపాలెమే మెయిన్ హెడ్. రెండు చిన్న పోయిట 1.5. పర్వాలేదు బాగానే వేసారు. 1.5 అంటుంటేనే పోతే ఒకటే జనానికి ఒకటే ఆలోచన. పోతే ఒకటి ఇప్పుకుపోతుంది. మనకి ఎమ్మెల్యే గారు చేసాడు అదే కూడా ఇప్పుకుపోతుంది. ఏమైపోద్ది మీరు అనుకుంటున్నారు కానీ రారు సతీష్ రాడు. కూర్చోబా నేను కూడా చెప్పేదాను, నీ కూతురు కూడా చెప్తాను. నేను ఒకవేళ తరంగా జరిగిందా పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. నేను చెప్పకూడదు. ఇంకా నన్ను వద్దు నేను చెప్పకూడదు. అదేలే సినిమా ఎలా ఉంటుంది అనేది నేను ఇంకా అంటే మునుపు సినిమాలు బట్టి నేను కూడా అందరూ మన వాళ్ళు అంతా చేసుకెళ్ళాను. 8 సంవత్సరాలు వచ్చే 8 సంవత్సరాల్లో ఏ రకంగా ఉంటుంది అనేది సినిమా చూస్తాం. సినిమా చూస్తా కూడా యువతలు కూడా అలాగే చూస్తారు. తప్పే ఉందా అంత రే నేను చెప్పేది నేను చెప్పేది ఆలోచించుకుంటే ఎదుర్కొంటారు కదండి. ఎలాగ ఆలోచించుకుంటారు? 99 అవునని 10 మందిని ఏంటి ఏమన్నా ఒకవేళ నెగ్గిన ఏం పీకిదే ఉంటారు కదా. ఏమంటది ఏంటి అంటే నీకు ఒకటి చెప్పేది. ఇప్పుడు 90 నువ్వు గెలిచావు అనుకో, ఒకవేళ నువ్వు ఏమన్నా దృశ్యాల ఊళ్ళో ఏదో పార్టీ తరపున అలా యాక్టింగ్ పార్టీ తరపు వేరు ఇది వేరు. ఏది 99 మంది అవ్వాలి వన్ సైడ్ 10 మంది ఉన్నారు. పూర్తి కూడా కొట్టేందుకు రావాలి. వాళ్ళు సైలెంట్ గా ఉంటే ఇబ్బంది ఉండదు. ఏదంటే ఇబ్బందులు పడతారు. తెలియదు ఏమంటా పొరపాటు సరే ఎలక్షన్ వారవోరి ఎలక్షన్ దాంట్లో అంటే ఎవరికైనా నేను చెప్పను. కానీ ఏంటంటే వారవోరి ఎలక్షన్ కానీ జనం అంటావా చూడు. సతీష్ గారికి ముచ్చిబాబు ఎంత ఉంటుందో ఏ రకం ఉంటుందో. సర్లే ఎవడ బ్రాహ్మణులు ఉంటారు కానీ మీ బ్రాహ్మణులు మీరు ఉంటారు. కొత్త పాల విషయంలో చెప్పేది పాలెం విషయంలో సిరిశాఖన పడిపోద్ది స్వామి. మీరు ఏమనుకుంటున్నారు? స్వామి ఎత్తవా నువ్వు పందు సిరిశాఖం కూడా పక్కనట్టే. నువ్వు కొత్త పాలెం 100 ఓటు ఎట్టుకెళ్ళి పెద్ద గొప్పడే. 100 ఓటా? 100 ఓటు మీకు ఎక్కువ ఊరుకో స్వామి. 100 ఓటు సరే నువ్వు 100 ఓటుగా ఎట్టుకెళ్తే కొత్త పాలెం నామినేషన్ 13 ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తాను. 100 ఓటు ఎట్టుకెళ్తే ఎందుకు కొత్త పాలెం వచ్చి మాట్లాడమని చెప్తాను. నేను చెప్తాను. నువ్వు మన ఫోన్ కాదు కొత్త పాలెం ఊళ్ళోకి వచ్చి నేను మొగోడిని అన్న మాట చెప్పాను. నేను దమ్ముగా చెప్తాను. ఇవాళ మొగోడిని నేను చేస్తున్నాను అని చెప్పాను. ఏంటి దేనికి
నేను టీడీపీకి చేస్తాను, మొగం ఊళ్ళో చెప్తాను. సరేలే. సరే ఇంకా కూర్చోని చెప్పమాట. ఎవడెస్ట్ వచ్చినట్టు